అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. జగనన్న కోసం కదిలిండ్రు మస్తు మంది అభిమానులు. అంబటి ఇంటి మీద దాడి చేసినోళ్లకు అట్టొచ్చు సల్లజంటలు. పిలగాళ్లకు స్నానాలు చేపిస్తున్నారు లీడర్లు. వింత వింతగా చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు. పులి తిరుగుతున్నది రాజమండ్రిలా, భయం పుడుతున్నది అక్కడి జనాలల్లా. ఈ తమ్ముడు ఫైన్ వేసిండు పోలీస్ అయిన బండికి, ఫిదా అవుతున్నారు ఈయన ప్రశ్నించిన విధానానికి. మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ రాలేదని బాధపడుతున్న రాజేషు. సాయంత్రం సావు కబురు చల్లగా చెప్పిండ్రు. అవో ఏమైంది దీనికి? ఏడుపు ముఖం వేసుకునేటో పోతున్నాడు. ఓ అవులా అవులానా? అవులా కాదు, తువాలా అన్న. తువాల కప్పుకుని ఎటు పోతున్నావు అని. ఆఖరికి ఇదే మిగిలింది వాణి నాకు. హలో అన్న, పోస్టర్లో నీ ఫోటో ఎక్కడ పెట్టాలో చెప్పన్నా. వెనక దిక్కు పెట్టరా, ఎవరికి కనబడకుండా. సరే ఓకే. నామినేషన్ వేసినవైంది మున్సిపల్ ఓట్లల్లా, పోస్టర్ల దాకా పోయింది కథ. హలో అన్న, జెండా మధ్యలో నీ తలకాయ పెట్టాలనా అన్న? మంచిగా ఉంటుందా అన్న? పెట్టురా పెట్టు, మధ్యలో తలకాయ పెట్టు, కరెక్ట్ గా నోట్లు ఇరికినట్టు ఉండేటట్టు జెండా కర్ర పెట్టు. పెట్టే ఫోన్. ఏమైంది గంతగనం చిరాకు పడుతున్నావు? బీఫామ్ రాలేవాని నాకు. ఓ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. కాబోయే కౌన్సిలర్ ఇక్కడ అంటివి కదా. అన్నయ్య అయితే ఏంది, నిన్నటి దాకా నీకే అన్నారు వాడిని. సాయంత్రం సావు కబురు చల్లగా చెప్పిండ్రు. పోనీతి, బాధపడకు. ఏ జరిగినా మన మంచికే అనుకోవాలి. హలో అన్నా, పార్టీ మీటింగ్ ఉన్నదట, రమ్మంటున్నారు. పార్టీ లేదు, బొక్క లేదు. పార్టీ మీటింగ్ కాదు కదా, వాట్సాప్ లో చాటింగ్ కూడా చేయనని చెప్పు వాళ్ళకు. పెట్టాయి. నీ బాధ నాకు అర్థమైంది కానీ ఏం చేస్తావు? వదిలేయిగా. వదిలా, నాకు కాకుండా వేరేటోళ్ళకి టికెట్ ఇచ్చారు కదా, అసలు వాళ్ళు ఎట్లా గెలుస్తారో, ప్రచారం ఎట్లా చేస్తారో చూస్తా. ప్రచారం గీచారం అన్నిటికి అడ్డం పడతా. అట్లా కాదురా, నా మాటిను. నీకేం తెలుసు వాని నా బాధ. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టు చేసిరు, ఆశ పెట్టిరు తెలుసా. వాళ్ళకి ఆశ కురుపులు అయిపోను, వాళ్ళ జెండాలు ఊసిపోను, వాళ్ళ పోస్టర్లు చినిగిపోను. ఊకో ఎన్నెన్ని కళలు కన్నా తెలుసా వాని. ప్రచారంలో ఎదుర్కొంటే ముడ్డి గడిగేందుకు పిలగాలని కూడా మాట్లాడి పెట్టుకున్నా. హోటల్లోకి పోయి దోశలు ఇద్దాం అనుకున్నా, చెప్పులు కొట్టుకుంటా పోజులు ఇద్దాం అనుకున్నా. అన్ని అడి అసలు అయిపోయాయి. సరేలే ఊకో, గంతగానం బాధపడతారా గిదీనికి? బాధపడతారా? నన్ను ఇంకా మస్తు నిమ్మలంగా ఉన్నా తెలుసా. ఒక్కొక్క లీడర్ బీఫామ్ రానందుకు ఎంత దుఃఖం వెళ్ళబస్తున్నారో నీకేం తెలుసు అని. అవునా? కాంగ్రెస్ పార్టీ లీడరు నీలం సీతక్క సంగారెడ్డి జిల్లా జిన్నారం కాడ ఆమెకు బీఫామ్ ఇయ్యలేదని చెప్పి ఎంపీడీఓ ఆఫీస్ ముందర కూర్చొని ఎట్లా దుమ్మెత్తి పోసిందో చూడు. సూర్యాపేటలో ఇంకో కాంగ్రెస్ లీడరు కోటి అనేటైనా ఏకంగా పెట్రోలే మీద పోసుకున్నాడు తెలుసా. దేవా, చిన్న కట్టం కాదు పోయిల్లది. కాంగ్రెస్ లోనే కాదు, బీజేపీలో కూడా గట్లనే ఉన్నది కథ. జగిత్యాల బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ అట ఒక అన్న, ఎట్లు ఏడ్చిండు చూడు పాపం. ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటే కాకపోయేసరికి దుఃఖం ఆవుతలేనట్టున్నది పాపం. ఇదే జగిత్యాలలో ఇంకో బీజేపీ లీడరు రాజు అనేటైనా టికెట్లు అమ్ముకున్నారని చెప్పి ఎంపీ అరవింద్ మీద ఇంకా వేరేటోళ్ళ మీద మస్తు అంటే మస్తు ఫైర్ అయిండు. ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలకు అమ్ముకున్నారన్న. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, బరాబర్ నేను కొట్లాడతా. ఓ దేవా, మస్తు గరం మీద ఉన్నారు కదా ఫారం రానోళ్ళు. మరి ఎంత బాధ ఉంటది ఏంది. అరే గెలిచి ప్రజాసేవ చేద్దాం అనుకుంటే పార్టీలే పగబట్టినట్టు చేసి. అయినా నియంగా నీ మీద నీకు నమ్మకం ఉంటే సొంతగా పోటీ చేసినా గెలుస్తావు. అప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా నీ క్యాలిబర్ ఏందో. చూసేటోళ్ళకి అట్లనే అనిపిస్తుంది, కానీ ఎంతైనా పార్టీతో పోయిన దానికి ఒక్కలే పోటీ చేసిన దానికి తేడా ఉండదా చెప్పు. అది కూడా కరెక్టే అనుకో, కానీ ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. నామినేషన్ డేట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎంత బాధపడితే ఏం లాభం? వచ్చేసరికి చూసుకుందావు గానీ దాయిగా నువ్వైతే తతిమ వార్తలు చదువుకోవస్తా గానీ తలకాయ అంతా దిమ్మ అంటున్నది, కొంచెం పనున్నది, పోయి వస్తా. సరే పైలో మరి. కానీ బీఫామ్ రాని లీడర్ల గోస మామూలుగా లేదుల్లా పాపం. ఇవి ఇంకా వీడియోలు బయటకు వచ్చినోళ్ళే, రానోళ్ళ గోస ఇంకెట్లున్నదో. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలా లీడర్లు తగ్గేదేలే అంటుర్రులా. ఒకరికి మించిన ప్రచారం ఇంకొకరు చేస్తూ ఓట్లను ఎట్లా బుట్టలు వేసుకోవాలి అనే చూస్తురు తప్ప ఎక్కడ వెనుకడుగు వేస్తలేరు. ముఖ్యంగా వరంగల్ జిల్లాల లీడర్లు అయితే
ధూమ్ ధామ్ గా ప్రచారం చేస్తున్నారు. ఈ లీడర్ గారు చూడుండ్రి ప్రచారానికి పోయి ఏం చేసిండో. ఓ సారు ఓ సారు ఓ సారు జర సబ్బు పెట్టన్న రుద్దరాదుండ్రి. పిల్లగాడు ఒట్టి చేత్తో రుద్దుతే ఏడుస్తున్నాడు. ఓ అన్న సారు రుద్దుతుంటే నీళ్లు పోస్తే ఎట్లనే? రాములా తమ్ముడు ఏడుపు ఇంకింత ఎక్కువ చేసిండు బా. ఇంతకు సారి ఎవరో గుర్తుపట్టిరు కదా? ఎస్, మైబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సారే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తిరుక్కుంటా వీళ్ళ ఇంట్లకు ఓట్లు అడిగేందుకు పోయి పిల్లగానికి ఇట్లా తానం చేయించిండ్రు. ఇక ఈడికెళ్ళి ఇల్లు తిరుగుతూ అందరితో మాట్లాడుతూ చిన్న పిల్లలను ఎత్తుకుంటూ కొన్ని దిక్కుల్లా ఎండు మిరపకాయల తొడిమలు తీస్తూ ముసలతోని ముచ్చట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరిండు. ఇక ఇది కాంగ్రెస్ ప్రచారం అయితే ఇటు కారు పార్టీ లీడర్ ఎర్రబెల్లి సారేమో తొర్రూరులో ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలతో కలిసి బతుకమ్మ ఆడిండు. ఇక ఇది ఎర్రబెల్లి సారు ప్రచారం అయితే ఇటు ఇదే ఎర్రబెల్లి సారు మీద గెలిచిన ఎమ్మెల్యే యశస్విని అక్క కూడా ప్రచారంలో పాల్గొని డాన్సులు చేసింది. అట్లని అక్క ఒక్క డాన్స్ వేసుడే కాదుల్లో చిన్నపిల్లలను కూడా ఎత్తుకున్నది. వాయమ్మనే మేడం చిన్నపిల్లలను బాగానే ఆడిస్తున్నది కదా. ఇక ఇటు దిక్కు కారు పార్టీ లీడరు ఆలూరి రమేష్ సారేమో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకుంటా ఒక దగ్గర ఆగి ఇట్లా బట్టలను ఇస్త్రీ చేసిండు. ఈ తాగుడు పాడుగాను ఏం తాగుడో ఏమో, ఏడ చూసినా ఏ గల్లీకి పోయినా ఆ దిక్కువాళ్ళ బరండి షాపులే అవుపడతాయి. మా ఏరియాలో వైన్ షాపులు వద్దు, మాకు ఇబ్బంది అవుతుంది అని అప్పుడప్పుడు ఆ కాలనీలో ఉండేటోళ్ళు ధర్నాలు చేస్తుంటారు. ఇంకా ఉత్తరప్రదేశ్లో కూడా మా ఏరియాలో బ్రాండీ షాప్ తీసేయాలి అని ఆడోళ్ళందరూ ధర్నా చేసిల్లులా. ఎవ్వరు పట్టించుకోకపోయేటాలకు చూసి వాళ్ళు ఏం చేసిల్లో ఎరికేనా? వామ్మో పెద్దగానే అవుతున్నది కదా లొల్లి. ఆడోళ్ళందరూ కాకా మీద ఉన్నట్టున్నారు. బ్రాండీ షాప్లది వచ్చి మొత్తం తుక్కు చేస్తున్నారు కదా. అగో చూస్తున్నారా, రోడ్డు మీద మొత్తం మందు కాలువలు పడ్డది. అసలు ఏమైతున్నది ఇక్కడ అని అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లలిత్పూర్ మెయిన్ రోడ్ ఏరియాలో పోయిన సంవత్సరం ఒక బ్రాండీ షాపు, దాని పక్కనే ఇంకో బెల్ట్ షాపు ఓపెన్ చేసిండ్రట. అప్పటి నుంచి ఇక్కడ తాగుబోతులు ఎక్కువై వచ్చపోయే ఆడోళ్లను గలీజ్ మాటలు అనుకుంటా చిడాయిస్తున్నారట. అందుకే ఈ వైన్ షాప్ ఏంది తలకాయ నొప్పులేంది, అసలు దీన్ని మూసేయాలని ఊరోళ్ళందరూ ఫిర్యాదు చేసినా ఎవ్వరు పట్టించుకోలేదట. ఇక ఇట్లయితే లాభం లేదని అందరికందరూ ఆ షాప్ల మీదకి పోయి తాళం తీసి లోపల దొచ్చి 15 లక్షల ఖరీదు చేసే బాటిళ్లను రోడ్డు మీద వాడేసి పలుగొట్టిర్రు. ఈ లొల్లి ఏవట్టి 2 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిందట. ఇక ముచ్చట ఎరక కాగానే 5 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు స్పాట్లు వచ్చిండ్రు. కానీ అప్పటికే ఆడవాళ్ళందరూ వచ్చిన పని కానిచ్చిర్రు, వెళ్ళిపోయిర్రాట. మరి తాగుబోతులతోనే వాళ్ళు ఎంత గోసపడితే ఇట్లా చేస్తారో ఒక్కసారి ఆలోచన చెయ్యుండ్రులా. మరి ఆఫీసర్లైనా ముందే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకోవద్దా అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. ఇటు రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర చూడండి చిరుత పులి ఎట్లా తిరిగిందో. తక్కువ పెద్దగా లేదు కదా. ఇది వరకు ఈ ఏరియా మొత్తం కలియదిరిగినట్టే తమాషాగా తిరుగుతున్నది. ఫారెస్ట్ వాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తురట. పాములు చిరుతపులులు భలేగా భయపెట్టిస్తున్నాయి పోండ్రి. ఇప్పుడున్న పరిస్థితులల్లా ఈ నడుమైతున్న ప్రమాదాలను చూసి జనాలు రోడ్డు ఎక్కాలంటేనే గుబులు పడుతున్నారులా. ఎటుకెళ్ళి ఏం వస్తుందో, ఎవడొచ్చి టక్కర్ చేసిపోతాడో అని మస్తు అంటే మస్తు ఫిగర్ అవుతున్నారు. ఏదన్నా చిన్నపాటి టక్కర్ను కళ్ళతో చూస్తే 2-3 రోజులు ఆగమాగంగా ఉంటారు కదా. అయితే ఎవడెక్కడ పోతేంది, రోడ్డు మీద మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని కొందరు రోడ్డు ఎక్కి ఏసోంటి కథలు పడుతుండ్రో చూడుండ్రి. వీని బలుపు బండకేసి కొట్ట చూసిండ్రానుల్లా. ఆటోతోని దేడిది మగ్గాడు ఎట్లా స్టంట్లేసిండో. వీడు పడతాడో పడడో తెలియదు గాని పుసుక్కున వీడు పోయి ఏ బండికో నడుచుకుంటూ పోయేటోళ్లకు దాకుతే పరిస్థితి ఏంది, ఆళ్ళకి దెబ్బలు లాకుతాయి. అగజుడుండ్రి గంత దూరం 2 పయ్యలతో నడుపుకుంటా పరాష్కాలు ఆడినా ఎట్లా చిల్లర చేష్టలు చేసిండో.
కర్నూలు జిల్లాల ముచ్చటగిది పోలీసులు అరెస్టు చేసిరట. కానీ ఏంది చెప్పుండ్రుల్లా, రోడ్డు మీద పోయేటోళ్ళు చక్కగా ఓక ఇదంతా అవసరమా? ఇక ఇదిటి ఉంచితే ఇటు చూడుండ్రి, ఇక వీళ్ళను ఏమనాలనో ఏమంటారో అనుండ్రి. హైదరాబాద్ లో పోకిరి పోరలు వీళ్ళంతా. మరి అర్ధరాత్రి బండ్ల మీద గింత చిల్లర చిల్లర చేయమని ఎవ్వరు చెప్పిర్రో. వీళ్ళిట్లా చేస్తుంటే అవ్వయ్యలు ఎందుకు పట్టించుకుంటలేరో గాని వీళ్ళ చేష్టలు చూస్తేనే భయం అవుతున్నది. అస్సాం పోలీసులకు ఎవరో గుర్తు తెలియని మనిషి ఫోన్ చేసి, సార్ అక్కడ ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంటోళ్ళ మీద మాకు ఏదో డౌట్ కొడుతున్నది, అప్పుడప్పుడు ఆ ఇంట్లో నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు వస్తున్నది, మీరు ఒకసారి పోయి చెక్ చేయండి సార్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఏందో చూద్దామని పోలీసులు ఆ ఇంటికి పోయి చెక్ చేస్తే అంత మంచిగానే ఉన్నది. అయితే అక్కడున్న ఒక మంచం మీద వాళ్ళకు డౌట్ వచ్చి దగ్గరికి పోయి చూసి షాక్ అయిండ్లు. ఇగో ఇదే ఆ ఇల్లు. పోలీసులు మొత్తం చెక్ చేసారు కానీ వాళ్ళకేం దొరకలే. సారు ఒకసారిగా మంచం కూడా చెక్ చేయరు. వామ్మో, చూసినరా అనుల్లా బుజ్జిని మంచం సొరుగుల దాచిపెట్టారు. మీదికేంచి పరుపు వేసుకొని దాని మీద నిద్రపోతున్నట్టు ఆ పోరాడు యాక్టింగ్ చేస్తున్నాడు. మళ్ళా ఎంత ఘోరమమ్మా ఇది, ఎంత అన్నాలము. మంచం కింద అవపడ్డ పిల్లని చూడంగానే పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లే షాక్ అయ్యారు. అసలు మరి ఆ బుజ్జి ఎవరు అని అంటే ఏ నుంచి తీసుకొచ్చినో తెలియదు కానీ 7 ఏళ్ల నుంచి ఆ పాపను వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని ఇంటి షాకిరి మొత్తం చేపించుకుంటున్నారట. తిండి కూడా చక్కగా పెట్టకుండా సతాయిస్తున్నారట. ఆయన ముచ్చట ఎవరో పోలీసులకు ఉప్పందిచ్చేసరికి వాళ్ళు చెకింగ్ చేసేదందుకు వస్తున్నారని తెలియంగానే ఆ పిల్లని ఇట్లా మంచం కింద దాపెట్టి ఏ వెరగనట్టు యాక్టింగ్ చేసిందా ఇంటి ఓనర్ను. ఏందమ్మా ఇది, మనిషి వాపాశువా అని గద్దిస్తే కిక్కురు మనకుండా దిక్కులు చూడవచ్చిందట. పిల్లను వెంటనే శిశు సంరక్షణ కేంద్రానికి పంపించి ఆ ఇంటోళ్ళను అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. కానీ చూసిన రానుల్లా మనుషులు ఎంత ఘోరంగా తయారవుతున్నారో. పాపం ఆ బుజ్జి ఇన్నేళ్ళు ఎంత నరకం అనుభవించిందో. ఆ ఇంటోళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకోవాలి సార్లు అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ముచ్చటెరికైనా అక్కడోళ్ళు కొంతమంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే డైలాగులు మీరు వినే ఉంటారు. ఆ చట్టం తన పని తాను ఎంత చక్కగా సగబెడుతుందో చూస్తూనే ఉన్నారు కదా. మర్డర్లు, రేపులు, బ్యాంకులను ముంచినోళ్ళు బేఫీకర్గా బయట తిరుగుతున్నారు. చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో నూకుతున్నారు. ఆగ్రాల గిట్లనే ఒక ఆయన 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డదుల్లా. అసలు ఆయన చేసిన తప్పేందో తెలిస్తే గుండె కలుక్కుమంటది. పాపం 20 ఏళ్లు గుండెల్ల గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకున్నది. యవ్వనమంతా జైలు గోడల మధ్యలో ఆవిరైపోయింది. ఆ సలికోటేసుకున్న అన్న పేరు విష్ణు తివారీ. 20 ఏళ్ల కిందట ఇంటి పక్కలతో లొల్లైంది. ఆ కోపంతోని వాళ్ళు ఈయన మీద రేపు కేసు పెట్టిల్లు. ఆ నేరం మీద విష్ణుకు జైలు శిక్ష పడ్డది. తనేం తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవ్వరినలేదు. చూస్తా 20 ఏళ్లు గడిచిపోయినాయి. ఈ నడుమ తండ్రి, తల్లి, 2 అన్నలు జీవిడిచిల్లు. వాళ్ళను చివరి చూపు చూసుకునే తందుకు కూడా విష్ణుకు పర్మిషన్ ఇయ్యలేదు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు 20 ఏళ్ల తర్వాత విష్ణు నిర్దోషి అని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. 23 ఏళ్ల వయసులో జైలుకు పోయిన విష్ణు 43 ఏళ్ల వయసులో రిలీజ్ అయ్యిండు. బయటకు వచ్చి చూస్తే ఏమున్నది? ఏం లేదు. తన వాళ్ళు ఎవ్వరు లేరు. అంతా శూన్యం. ఎంత ఘోరం కదనుల్లా. మరి చెయ్యం తప్పుకు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన విష్ణుకు ఎవరు సమాధానం చెప్తారు? తిరిగి రాని కాలాన్ని ఎవరు తీసుకొచ్చిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. విష్ణు విడుదలైండు అన్న వార్త ఎరికైన చుట్టుపక్కల పబ్లిక్. ట్రిపుల్ రైడింగ్ చేసిన, హెల్మెట్ పెట్టుకోకున్నా, బండి కాయిదా లేకున్నా, రాంగ్ రూట్ ప్రయాణం చేసిన, సిగ్నల్ జంప్ చేసిన, బరాబర్గా బండిని పోలీసులు ఆపుతారు, బరాబర్గా ఫైన్ రాస్తారు. ఇదే టైంలో వాళ్ళతో కీసులాడితే కేసు కూడా రాస్తారు. ఇసొంటి ముచ్చట్లు చాలా మటుకు చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఏమైందంటే పోలీస్ చేత పోలీస్తోని పోలీస్ బండికే ఫైన్ వేయించి పోలీస్ అయిన ఫైన్ ను పోలీస్ అయిన చేతుల్ని పెట్టిండి. ఇగో ఈడ పోలీస్ అయినతోని ముచ్చట పెట్టిన పిల్లగాడు పోలీస్ అయిన బండికి పోలీస్ అయిన ఫైన్ వేసుకునేది. మీదికెంచి యూత్ అన్న చెప్తే ఆయన అట్లా చేసుడేంది అంటే విషయం ఏందో ఒక్కసారి మీరే వినండి. అర్థమైంది అనుల్లా మ్యాటర్ ఏందో. ఇగో ఈడ ఫైన్లు వేస్తున్న పోలీస్ అయిన బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ లేదట. మరి ఏం సంగతి, అందరికి ఫైన్లు వేస్తున్నావు కానీ నీ బండి సంగతి ఏంది? నీ బండికే వాళ్ళు ఫైన్ వేయాలి అంటే నేనే అన్నాడు పోలీస్ అన్న. ఇంకేమున్నది, పోలీస్ అయినా ఆయన బండికి అట్లనే ఫైన్ వేసుకున్నాడు అన్నట్టు. ముంబైలో జరిగింది ఇది. కానీ పోలీస్ అయిన చేత పోలీస్ బండికే ఒక సామాన్య పౌరుడు ఫైన్ వేయించడంటే మామూలుగా లేదులే ముచ్చట. జరుగుతుంటే అప్పుడప్పుడు ఇట్లా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.